హాయ్ వీవర్స్, మా సుమన్ టీవీతో కలిసి పనిచేయడానికి 2 నుంచి 5 సంవత్సరాల అనుభవం ఉన్న యూట్యూబ్ ఎస్ఈఓస్ కావాలను. ఆసక్తి ఉన్న అభ్యర్థులు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి. హాయ్ హలో, రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు. నమస్తే రమ్మ గారు. నమస్తే జయ. రమ్మ గారు, అపార్ట్మెంట్ కల్చర్ దీని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉండాలి, ఎలా ఉంటున్నారు, మీరు ఏమైనా గమనించారా? గమనించేంటి, కొన్నేళ్లుగా మేము అపార్ట్మెంట్స్లోనే ఉంటున్నాం. ఇదివరకు ఇండిపెండెంట్ ఇళ్ళు ఉండేవి బాగా, ఇప్పుడు ఏవి తగ్గిపోలేదు, ఎక్కడ కనిపించట్లేదు. ఆ కాలనీస్లో ఉన్న ఇండిపెండెంట్ ఇళ్ళు కూడా క్రమంగా చుట్టుపక్కల పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చేసరి కల్లా మనం ఒకళ్ళమే ఉన్నామనో, లేకపోతే ఏదైనా మంచి మంచి ఆఫర్లు వచ్చో, ఎవరైనా పెస్టర్ చేసో, పిల్లల బలవంతానికి లొంగు ఎట్లా కొట్లా అపార్ట్మెంట్లకు ఇచ్చేస్తున్నారు. ఒకే చిన్న స్థలంలో ఎక్కువ కుటుంబాలు ఉండేందుకు అవకాశం. అవునండి. అపార్ట్మెంట్స్ తోటి కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి. వాటర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఈ మన డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సంఘీభావం లేక పోటాడుకుని కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు పోలీసు కేసులు పెట్టుకునే జనాలు కూడా కనపడుతూ ఉంటారు. మనం అపార్ట్మెంట్కి ఎప్పుడు వెళ్తాం? సర్దుకుని ఉండటానికి, అందరం కలిసిమెలిసి సర్దుకోవటం. మొదటిది నెంబర్ 1 పాయింట్ సర్దుకోవటమే కదా. మనం ఒక చిన్న ప్లేస్లో ఒక 500-600 గజాల స్థలంలో సాధారణంగా అయితే ఓ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఎంతమంది పడతాం? అందులో ఓ 2 ఫ్లోర్లు అయితే ఓ 2 కుటుంబాలు ఉంటాయి. అదే 500-550 గజాల స్థలంలో 10 ఇళ్ల వాళ్ళు జనం ఉండొచ్చు. 10 కుటుంబాలు కలిసి ఒకే కుటుంబంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇప్పటిదాకా ఏం చెప్తున్నాం? ప్రతిసారి మనం ఆలోచన ఎట్లా ఉంటుంది? మానవ సంబంధాలు మెరుగుపరుచుకోవాలి, దానివల్ల మన ఫ్యూచర్ జనరేషన్ బాగుంటుంది. ఇప్పుడు అపార్ట్మెంట్లలో ఉండే వాళ్ళలో చిన్నపిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఎవరైనా రకరకాల వాళ్ళు, నానాజాతి సమితి ఉండేందుకు అవకాశం ఉంది కదా. ఇప్పుడు మనం ఒకచోట ఇల్లు కొనుక్కున్నాం, మన ఎదురుగుండా వాళ్ళు ఎవరో ఏమిటో, వాళ్ళు ఏం తింటారో ఏం చేస్తారో మనకేం తెలియదు, వెళ్ళాకే తెలుసుకుంటాం. ఎంతో కొంత అమికబుల్గా వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం ఉండటానికి మొదలు పెడితే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు సర్దుకునే అవకాశం ఉంటుంది. ప్రయత్నపూర్వకంగానే వ్యక్తులు మానవ సంబంధాలని పెంచుకోవాలి. మన పిల్లల భవిష్యత్తులు బాగుండాలంటే, మన పిల్లలు బయటికి వెళ్ళిపోతే మనం ఒక్కళ్ళమే ఉంటే మన భవిష్యత్తు బాగుండాలంటే చుట్టుపక్కల వాళ్ళతో సత్సంబంధాలు ఖచ్చితంగా కావాలి, చాలా అవసరం జీవితానికి. ఇప్పుడు మానవ సంబంధాలు నువ్వు ఫేస్బుక్లో పెంచుకుంటానంటే ఎట్లా? ఎదురింట్లో, పక్కింట్లో, కిందింట్లో పెంచుకోకుండా నువ్వు ఎవరో ముక్కు మొహం, అసలు రోజు వాళ్ళ దైనందిన జీవితమే తెలియదు ఉండే వాళ్ళతో, వాడు ఎక్కడో ఉంటాడు, వాడు ఒక పిక్ పెడతాడు పవన్ కళ్యాణ్తో, లేకపోతే నేను నా బోటి వెళ్తే వైజయంతిమాలలో పెట్టుకుంటాం. అది చూస్తే నీకేం తెలుస్తుంది? నువ్వు రోజు మన ఇంట్లో కింద పైన పక్కన కదులుతుండే మనుషుల గురించి తెలుసుకోవటం ఏం కష్టం? అది కష్టం, దాంట్లో రిస్క్ ఉంది. దీంట్లో రిస్క్ ఏం లేదు. ఒకవేళ వాళ్ళ ప్రవర్తన నీకు కుదరలేదు, వాళ్ళతో నీకు ఇబ్బందిగా ఉంది, నువ్వు తప్పుకోవచ్చు కదా, అవకాశం కూడా ఉంది. ఒట్టి హాయితో సరిపెట్టచ్చు, క్లోజ్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు క్లోజ్గా కూడా అవ్వక్కర్లేదు, ఒకళ్ళతో ఒకళ్ళు కొద్దిగా ఏమనాలంటే సహకార భావంతో మెలుగుతూ ఉంటే సింపుల్గా జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుంది. మనం ఒక్కళ్ళమే ఉన్నాం ఒక ఇండిపెండెంట్ ఇంట్లో, మన ఇంట్లో ఏదో ఒక చిన్న ట్రబుల్ వచ్చింది, ఏ దారి పోయే కుక్కో ఇంట్లోకి వచ్చేసింది అనుకుందాం, ఏ పిల్లాడినో కరిచింది, ఇంట్లో ఎవరు లేరు, ఓ తల్లి పిల్లాడు ఉన్నాడు. ఇండిపెండెంట్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం కొంచెం కష్టం, సహాయం ఉండదు, వెనక తలుపు పక్క తలుపులు అన్నీ వేసుకోవాలి. నువ్వు రోడ్డు మీదకి వస్తే కానీ నీకు అవకాశం ఉండదు. అదే ఒక 10 ఇళ్ళు ఉన్న అపార్ట్మెంట్లో ఒక్కొక్క వచ్చి ఓ పిల్లని ఖర్చు పిచ్చి మాట అనుకో, అయినా కూడా ఇలా జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు 4 ఇళ్ల వాడు 10 ఇళ్లలో కనీసం 4 ఇళ్లలో అయినా మనుషులు ఉంటారు కదా. 4 ఇప్పుడు నువ్వు సత్సంబంధాలు నేర్పితే కనుక అమ్మో మా పిల్లాడు కుక్కొచ్చింది అనగానే ఎవరో ఒకళ్ళిద్దరైనా బయటకు వస్తారు. ఈ అవకాశాన్ని తీసుకోవడం కోసమే మనకి ఈ ఇళ్ళు ఉపయోగపడాలి. ఇప్పుడు చిన్న స్థలంలో పెద్ద ఇళ్ళు చాలా కట్టేస్తే దానివల్ల వచ్చే రకరకాల సమస్యలు ఎలా ఉన్నా మనకి అవకాశాలు, మంచి విషయం కూడా ఉండేందుకు అవకాశమే ఉంది, దాన్ని ఉపయోగించుకోవాలి. పోటీలు, కొంతమంది ఎలా ఉంటారంటే వాచ్మెన్ లేడు అనుకుందాం, అదే కదా నీ ప్రశ్న, వాచ్మెన్ లేడు, లిఫ్ట్ ఎవరు ఆఫ్ చేయాలి లేదా లిఫ్ట్ ఎవరు ఆన్ చేయాలి, ఫ్లోర్లలో లైట్లు ఎవరు వేయాలి, మోటార్ ఎవరు వేయాలి, నేను వేసాను ఇవాళ నువ్వు వేయని, ఇలా పోటీలు పంతాలు పడుతూ ఉంటారు. ఏమిటి, ఒక లిఫ్ట్ వేస్తేనే లేదా ఒక లైట్ వేస్తేనే అరిగిపోతామా?
అక్కడ అరిగిపోతాం అనేది సమస్యగా చూడరు రమ్మగారు, పంతం అనేది చూసుకుంటారు. నేను ఎందుకు వేయాలి, నిన్న కూడా నేనే చేశా కదా, ఇవాళ కూడా నేను ఎందుకు చేయాలని ఒక ఇంతమంది ఉన్నారు కదా, అందరూ వాడుకునేది కదా, అలాంటి కోణంలో ఆలోచించేస్తున్నారు. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఒకళ్ళు పంతం పెడితే రెండో వాళ్ళు పని చేయకుండా మనం కూడా పంతం పెట్టి కూర్చుంటామా? లేదు కదా, చేస్తాం కదా, ఏదో ఒకటి సర్దుకుంటాం. అలాగే అపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు కూడా మనం వీళ్ళంతా మన కుటుంబ సభ్యులే, మనమంతా ఒక కుటుంబం అన్న చిన్న భావన ఉంటే, ఇందులో మళ్ళీ బాగా భావన అక్కర్లా, కొద్దిగా చిన్న విషయాలు కదా, చిన్న విషయాలకి బచ్చందాలు పోవటం, పంతాలు పడ్డం, పోటీలు, అక్కడి నుంచి మీ వాకిట్లో ముగ్గు మా వాకిట్లో ముగ్గు, దీపావళికి వాళ్ళ దీపాలు మా దీపాలు, వాళ్ళు ఎన్ని లైట్లు పెట్టారు మనం ఎన్ని లైట్లు పెట్టారు, ఈసారి పెట్టిన వాళ్ళ లైట్ల కంటే మనం సూపర్గా పెట్టాలని ఈ పోటీలన్నీ పెట్టుకుంటారు. ఫ్రెండ్లీగా ఉంటే, ఫ్రెండ్లీ పోటీ ఉంటే చాలా బాగుంటుంది. అందరం ఒకే రకంగా చేయక్కర్లేదు, ఎవరిష్టారాజ్యంగా వాళ్ళు చేసుకోవచ్చు. వాళ్ళు చేశారని దానికి మించి ఇంకా పెద్ద చిచ్చుబుడ్డి పేల్చాలని అనుకోకూడదు. ఆ డిస్కషన్ మనం ఇంట్లో చేసుకోవటం వల్ల మన పిల్లలకు కూడా అదే పాడవుతారు. ముఖ్యంగా దీంతో ఏమవుతుందంటే పిల్లలు పాడైపోతారు. నువ్వేమో వాకిట్లోకి వెళ్తావు, ఆవిడేదో ఎదురుకుండా ఆవిడ వచ్చింది అనుకుందాం, మీ ఇద్దరు నవ్వు హాల్ పెట్టుకుని మాట్లాడుకుంటారు, లోపలంగా తలకాయ నొప్పి వస్తున్నావు వెళ్తావు అన్నారంటే పిల్లలకి ఎలాంటి భావాలు పుడతాయి? ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడూ మనుషులతోటి ఓపెన్గా బిహేవ్ చేయడం మానేస్తారు. వెనకాల మాట్లాడడం అలవాటు అవుతుంది, విమర్శించడం అలవాటు అవుతుంది. వాళ్ళ విషయాలు మన ఇంట్లో డిస్కస్ చేస్తుంటే ఇతరుల విషయాలు గాసిపింగ్కి అవకాశం ఉంటుంది. అపార్ట్మెంట్స్లో మా అపార్ట్మెంట్లో అలాంటి కల్చర్ లేదు, కానీ అంతకుముందు నేను ఉన్న చోట్ల కూడా నాకు ఈ అనుభవాలు ఎదురవ్వాల. ఒక ఫ్రెండ్ ఒకరు చెప్పారు నాకు, వాళ్ళు ఒక 5-6 మొత్తం ఒక 14-15 ఇళ్ళు ఉన్నాయట. ఒక 5-6 లేడీస్ సాయంకాలం పిల్లల కోసం ఆడుకోవడం కోసం కిందకి చేరతారు. ఆ గ్రూప్లో ఎవరు లేరో వాళ్ళ మీద గాసిపింగ్లోకి దిగుతారు, లేదా గ్రూప్లో ఎవరు ఫ్రీక్వెంట్గా చేరరో వాళ్ళ మీద గాసిపింగ్. పిల్లలు వింటారు కదా, ఆ పిల్లలు వీళ్ళ పిల్లలకి అందిస్తారు, చివరికి కొట్లాటల్లోకి పరిణమిస్తాయి. మంచి విషయాలు ఎందుకు మాట్లాడుకోలేము మనం? మనకి గాసిపింగ్ ఎప్పుడు వస్తుంది? ముందో మాట వెనకో మాట మాట్లాడే అలవాటు వల్ల గాసిపింగ్ వస్తుంది. ఒకవేళ నీకు పెద్దగా ఆవిడ మీద ఆసక్తి లేదు, అంతే ఈయన పళ్ళికిలించడం ఎందుకు, ఒక హాయితో సరిపెడితే సరిపోతుంది కదా. అప్పుడే ఆహాహా అని మాట్లాడేసి నువ్వు నేను ఒకటేనన్న భావాన్ని చూపించి పిల్లలు చూసేస్తూ ఉంటారు అదంతా. ఆవిడ వెళ్ళి అవతలకి వెళ్ళంగానే నీ ఒరిజినాలిటీలోకి నువ్వు వచ్చేస్తావు. ఈ 2 నాలుకల ధోరణిని పిల్లలు ఎట్లా తీసుకుంటారో ఆలోచించుకోవాలి. నీకు ఇష్టం లేదు అయినా వాళ్ళతోటి బయటకు వెళ్తావు, నీకు నచ్చదు వాళ్ళ ధోరణి, మీ ఇద్దరు కలిసి బజార్ వెళ్తారు, అక్కడ ఏదో తేడా వస్తుంది, ఇంటికి వచ్చి ఓ దుమ్ముదుమ్మలాడతావు, మళ్ళీ వచ్చే వారం వాళ్ళు పిలవగానే నువ్వు మళ్ళీ బయలుదేరుతావు. ఎందుకు ఈ పైకి ఏం చెప్తారంటే అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఉండాలి అని. కలిసి ఉండాలని నోటితోటి కాదు, మనసుతో లోపాలతో కూడా ఉండాలి. ముందు వెనక కూడా ఒకే మాట్లాడే పంథా కనుక మనకు అలవర్చుకుంటే పిల్లలు ఈ 2 నాలుకల ధోరణిలోకి వెళ్ళకుండా ఉంటారు. ఇప్పుడు ప్రతి వాళ్ళకి పిల్లలు ఉండరు, పెద్దవాళ్ళు వాళ్ళైనాను ఎవరికైనా అదే కదా. స్నేహంగా ఉండటం చాలా అవసరం ఇప్పుడున్న మన సమాజానికి. ఇవాళ రేపు మనకు వస్తున్న సమస్యలకి, మనకి ఎదురవుతున్న ప్రమాదాలకి ఎక్కడెక్కడి నుంచో ఎక్కడికో వచ్చి ఉంటున్నాం, ఎవరెవరితోనో కలిసి బతుకుతున్నాం. ఇప్పుడు ఈ ఉన్న కాస్త గుంపులో చిన్న గుంపు మనలో మనం కొంత సంఘీభావంతో ఉంటే మనకి రావాల్సిన, మనకు వస్తున్నటువంటి ఇబ్బందులు కానీ, మన పిల్లలకి రాగలిగినటువంటి ఈ సమాజాన్ని బట్టి వచ్చే ప్రమాదాలు కానీ, వీటి నుంచి కొంత తప్పించుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. కొంత పాజిటివిటీని మనం అలవర్చుకోవచ్చు. మనకేమో సాధారణంగా ఇవాళ 1 లేదా 2 కదా పిల్లలు, ఒక పిల్లలు ఉన్న వాళ్ళు చాలామంది కనిపిస్తారు. మన పిల్లలకి మంచి కంపెనీ కావాలి, పిల్లలకి సత్ప్రవర్తన రావాలి. సో స్నేహంగా ఉండండి ఇతరులతోటి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం జయ ఎంతసేపు ఫేస్బుక్ అనాలంటే కష్టంగా ఉంది, కానీ నాకు అందరూ చక్కగా పలకరించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఏదైనా బర్త్డే అనగానే అందరూ హ్యాపీ బర్త్డేలు చెప్తారు. ఏదో ఒక వీడియోవో ఓ పువ్వో పెడితే సూపర్ ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఎదురుకుండా ఉన్న మనిషిని మెచ్చుకోగలుగుతున్నామా అలా హోల్ హార్టెడ్గా? ప్రతిదానికి లైకులు పెట్టడం నేర్చుకున్నాం మనం, లైక్ చేసినా చేయకపోయినా కూడా నలుగురితో నారాయణ అని. ఇప్పుడు అదే పందా మనం ఆ లైక్ చేసే విధానాన్ని హోల్ హార్టెడ్గా లైక్ చేయటం, ఎదురుగుండా ఉన్న వాళ్ళలో మంచి పద్ధతులు ఉంటే వాటిని ఒప్పుకోవటం, నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరించకూడదు, అది మంచి పద్ధతి కాదు. పద్ధతులు మార్చుకోండి. ఇప్పుడు మనం చూసాం, ఈ మధ్య జరిగిన ఒక ప్రమాదంలో ఓ పాప అన్యాయంగా అయిపోయింది. ఆ మొత్తం కాలనీవాసులంతా ఆ ఫ్యామిలీకి అండగా నిలబడ్డారు. పోలీసులను కూడా రానివ్వకుండా, రాజకీయ నాయకులు రానివ్వకుండా గేట్లు వేసేసారు. అవునండి. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం అక్కడ ఉన్న సమాజంతో ఎంత బాగా ఉండుంటుంది. అమ్మాయి గురించి చాలా మంచి మాటలు చెప్పారు ప్రతి వాళ్ళు.
ఎలా గెయిన్ చేసుకోగలిగారు వాళ్ళు? సత్ప్రవర్తన వల్ల, గుడ్ బిహేవియర్ వల్ల, మృదువైన మాట తీరు వల్ల, స్నేహంగా ఉండటం వల్ల, అడ్జస్ట్ అవ్వటం వల్ల. అంతే కదా. నాకెందుకు, నేనేం తక్కువ లాంటి భావజాలటికి వెళ్ళకుండా అందరం మనం ఒకటేనన్న ధోరణి వల్ల. ఇప్పుడు అది ప్రతి వాళ్ళకి అవసరమే కదా. మనం ఈ ఊళ్ళో ఉన్నాం, మన అమ్మ వాళ్ళు ఏ మద్రాసులోనో ఏ బెంగళూరులోనో ఉన్నారు, లేకపోతే మనకి ఆంధ్రలోనే ఎక్కడో పల్లెటూళ్ళల్లో ఉన్నారు. సడన్గా మనకి ఏదైనా రకరకాలు వస్తాయి జయ, పిల్లలు మెచ్యూర్ అవుతారు. అవునండి. సడన్గా చిన్నపిల్లలు పడిపోతారు. ఏ చంటి బిడ్డకో ఏదైనా తీవ్రమైన అనారోగ్యం వస్తుంది. రాదు కదా రమగారు. మంచివి వస్తాయి, చెడువి. అదే అంటున్న సమస్యలు చెప్పి రావు. మంచి అయితే పోనీ మనకి ఎవరు లేకపోయినా మనకి మనమే ఎంజాయ్ చేస్తాం. అదే. కానీ ఏదైనా సమస్య కానీ ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు పక్క మనిషి సాయం కావాలి కదా. ఇప్పుడు నువ్వు లైట్లు వేయడానికి పోటీలు పడినప్పుడు వాళ్ళని ఎలా పిలుస్తావు, ఎలా మాట్లాడతావు? మనకు కూడా చూడు, ఒకసారి ఒకళ్ళతోటి దురుసుగా మాట్లాడావనుకో, తర్వాత మొహం చెల్లుతుందా మళ్ళీ మాట్లాడడానికి? వాళ్ళ కోపం రావడం కాదు, మనకే మొహం చెల్లదు. మనది తప్పు అని మనకు లోపల తెలుసు. నేనేమంటున్నానంటే లోపల స్వరాన్ని వినడం నేర్చుకోండి. ముందు ఆ స్వరాన్ని బట్టి బిహేవ్ చేయండి. మీరు లోపల స్వరం, ఇది తప్పు, ఇలా చేయకూడదు, వాళ్ళు చేశారుగా అనేది పై స్వరం. కానీ మనం ఇలా చేయకూడదు అనేది లోపల ఒక మంచి సౌండ్ ఉంటుంది. మనసుని వినండి ప్రధానంగా. ఎందుకంటే మనసు ఎప్పుడూ తప్పులు చేయదు. మనసుకి రెండో పార్శ్వం ఉంటుంది. నాకేం తక్కువ, నేనే తగ్గాలా అనే అహంకారం. రెండో పార్శ్వం, మనసు తాలూకు రెండో పార్శ్వమే అహం, ఈగో. ఒరిజినల్ జీవుడికి ఏమీ ఉండవు, వాడు బాగానే ఉంటాడు అన్ని చోట్ల. ఆడా మగ ప్రతి వాళ్ళకిను వాళ్ళకి ఖచ్చితంగా తమది తప్పని తెలుసు. లోపల స్వరాన్ని వినండి, దాంతో ప్రవర్తించండి. చక్కగా మాట్లాడి, చక్కగా సింపుల్గా మంచి ప్రవర్తన కలిగి ఉంటే పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని తెలుసుకోండి. ప్రతి చోట ఇది ఫ్యూచర్ రిలేటెడ్ థింగే ఉంటుంది. మనకి పిల్లలు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉంటారు, సమాజం బాగుంటుంది రేపొద్దున. ఇప్పుడు మనం చూస్తున్న చాలా దౌర్భాగ్యాలన్నీ రేపొద్దున మన పిల్లల నాడు ఉండకపోవచ్చు. అందులో ఆ మంచిలో మనం కూడా భాగస్వాములు అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. ఎక్కడో ఉన్న వాళ్ళతో కన్నా పక్కన ఉన్న వాళ్ళతో స్నేహంగా ఉండాలి. అవును, రైట్. థ్యాంక్ యూ అండి. ఓకే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్, హలో. రోజుకి 1 కోటి మందికి పైగా వ్యూవర్షిప్ని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలో అడుగు వేయబోతోంది. సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది. ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ని సంప్రదించగలరు.